మోసం ద్రోహమన్నారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ పుట్టమధు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఇష్టారీతిన హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చలేకపోతోందని నేతలు చెప్పారు. మమతా మనోహర్ గారు, పిఎస్ఏ చైర్మన్లు కాగిత సమ్మయ్య గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతుంది. వైస్ చైర్మన్ పిలిచిన ఎట్లా ముగించాలి అని ఆలోచించాలి. నేను చిన్న స్థాయి నుండి వచ్చిన అందరూ అంటే మధ్యతరగతి నుండి వచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అన్న తమ్ముళ్ళలాగా అంటే ప్రజలు ఎవరు కూడా నన్ను తిట్టడం లేదు, ఎవరు నన్ను ద్వేషించడం లేదు. ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద విస్తీర్ణంగా నా నియోజకవర్గంలో దాదాపు 140 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా 72,000 మంది ఓట్లు, డబ్బులు ఏరులై పారినాయి, మద్యం ఏరులై పారింది. లీడర్లను మొత్తం పశువుల్లాగా కొనుగోలు చేసిండ్రు. లీడర్లను కొనుగోలు చేసినా కూడా కొంతమందిని అయినా కూడా ప్రజలు ఇవాళ నా వెలుగు ఉన్నారు కనుక వాళ్లకు చివరిగా కనబడేది నన్ను అంతమొందించడం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను, ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ వ్యవహారం మనకు తెలుస్తున్నది. 100 రోజులు పోయి పార్లమెంట్ ఎలక్షన్లు మీరు గెలిపిస్తారు, ఊకుంటారా? ప్రజలు తిట్టి తీస్తారు, బట్టలు కూడా తీస్తారు గ్రామాలకు వస్తే. కాబట్టి తొందర ఏం లేదు. ఇళ్ళకంగానే పండుగ కాలే, ఇవన్నీ అమలు చేసినాడు, ప్రజలకు మీరు అందించినాడు. మీ ప్రభుత్వం సంగతి ఏందో మీ సంగతి ఏందో తెలుస్తుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. రైతులందరూ ఆతృతతో చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వేసినటువంటి పంటలు దక్కుతారా, దక్కయా, నీళ్ళు ఇస్తారా, ఇయ్యరా? రైతు మంది ఇప్పటి వరకు దిక్కు లేదు, 3 ఎకరాలు దాట లేదు, పెన్షన్లు 2,000 వచ్చినాయి. అదేవిధంగా మహిళలకు ఇచ్చేటువంటి వృత్తి 2,500 ఇస్తారా, ఇయ్యరా? గ్యాస్ సిలిండర్ 500లకు ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగ వృత్తి అమలు చేస్తారా, చేయరా? ప్రజలు మోసపోయినరు. ఇయ్యాలనే గోసపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ 2 మాసాల కాలంలోనే వాళ్ళ నిర్వాహకం ప్రజలకు అర్థమైంది. అయితే ప్రజలు మన ముందు బయటపడడానికి సిద్ధంగా లేరు. కారణం మనం ఎన్ని చెప్పినా మన మాటలు నమ్మక మోసపోయింది. కాబట్టి మోసపోయినటువంటి వాళ్ళే మళ్ళీ మేమే చెప్తే మీరే కదా చేసిందనేటువంటి మాట అంటమనేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాస్తవాలు వాళ్ళకు అర్థమైనవి. కాబట్టి వీళ్ళ చేత ఈ ఇచ్చినటువంటి హామీలు మనం చాలామంది 6 హామీల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలో వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల మీద కూడా చర్చ జరిగింది. సాధ్యమైతే